హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసాకి సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఇంకా పూర్తవలేదు. అప్పుడే సీసాప్ గురించి ఏంటి అంటే చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి జోసాలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు, అలాగే చేయని వాళ్ళు, అంటే మాకు పెద్ద ర్యాంక్ వచ్చింది సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలని చాలా మంది ఊహిస్తున్నారు. కాబట్టి అసలు ఎలా ఉంటుంది సీసాబ్ రౌండ్, ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరు అప్లై చేయాలి, ఎలా ఉంటుంది ఏంటనేది డీటెయిల్గా మీకు చెప్దాం అనేటువంటిది ఈ ఉద్దేశం. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఛానల్ ద్వారా అయితే ఉంటుంది. సో జోసాకి సంబంధించిన ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత, ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత మనం పార్షియల్ అడ్మిషన్ ఫీజు అనేది కట్టాల్సింది. అలా కడితేనే ఎన్ఐటీలో వాళ్ళకి, ఎన్ఐటీలు అవ్వచ్చు, ట్రిపుల్ ఐటీ అవ్వచ్చు, జిఎఫ్టీలు అవ్వచ్చు, ఈ మూడులో ఎక్కడ సీట్ వచ్చినా సరే మీరు పిఐఎఫ్ అంటారు, పార్షియల్ అడ్మిషన్ ఫీజు కడితేనే మీకు సీట్ కన్ఫర్మ్ అవుతుంది, మీ సీట్ మీకు ఉంటుంది. అదే ఐఐటీలు వాళ్ళకైతే ఫైనల్ రౌండ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఐఐటీలో కనుక సీట్ వచ్చి ఉంటే ఐఐటీలోకి వెళ్ళిపోయి డబ్బులు కట్టాలి. మీకు జోసాకి ఎటువంటి సంబంధాలు అయితే ఉండవు. సో అదే కాకుండా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీలు వాడైతే ఖచ్చితంగా మీరు ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత మీరు పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఖచ్చితంగా కట్టి తీరాలి. కడితేనే మీకు ఆ సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు కట్టాం కదండి డబ్బులు, మళ్ళీ అప్పుడు కట్టాలంటే అప్పుడు కట్టాల్సిందే, కడితేనే మీకు సీట్ అవుతుంది. సీట్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. అయితే సీసాబ్కి ఎవరు వెళ్ళొచ్చు అంటే, సీసాబ్కి వెళ్ళడానికి జోసాకి కొంత తేడా అయితే ఉంటుందండి. ఏంటంటే సీసాబులోకి ఎవరైనా ఎంటర్ అవ్వచ్చు. జోసాలో సీటు వచ్చిన వాళ్ళు వెళ్ళొచ్చు, సీటు రాని వాళ్ళు వెళ్ళొచ్చు. ముందు సీటు వచ్చిన వాళ్ళు వెళ్ళాలంటే ఏం చేయాలో చూద్దాం. మళ్ళీ మీరు సీసాబ్లో అప్లై చేయాలంటే సీసాబ్కి ఎక్స్ట్రా ఫీజు ఉంటుందండి, అది కట్టాలి. అది 3000 5000 ఎంత ఉంటే అంత మనం ఎక్స్ట్రాగా పే చేయాల్సి ఉంటుంది. ఎవరు? జోసాలో ఆల్రెడీ డబ్బులు కట్టేసిన వాళ్ళు. జోసాలో సీటు ఆల్రెడీ మాకు వచ్చింది, కన్ఫర్మ్ చేసుకున్నాం, ఫిఫ్త్ రౌండ్ అయిపోయిన తర్వాత కూడా డబ్బులు కట్టిన వాళ్ళు సీసాబ్కి వెళ్ళాలంటే 3000 ఎంతో ఉంటుంది, అది కట్టి సీసాబ్లోకి ఎంటర్ అవ్వాలి. అయితే సపోజ్ మీకు ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చింది అనుకోండి, దానికన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు అండి, ఏవైనా పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ మళ్ళీ కొత్తగా పెట్టాలి. జోసాలో ఉన్న వెబ్ ఆప్షన్స్ ఏవి అక్కడ ఉండవు. సో జోసా వెబ్ ఆప్షన్స్ వేరు, సీసాబ్ వెబ్ ఆప్షన్స్ వేరు. సో జోసా అయిపోయిన తర్వాత మీకు ఏదైతే సీట్ వచ్చిందో ఆ సీట్ కన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి మాకేం తెలుస్తుంది ఎక్కడ మిగిలిందంటే, పార్షియల్ అడ్మిషన్ ఫీజు అయిపోయిన తర్వాత, అంటే జూలై 24 తర్వాత మీకు వాళ్ళు సీసాబ్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్లో, ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు మిగిలినది డీటెయిల్డ్గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అది చూసుకొని మనం పెట్టొచ్చు. అందులో మిగలనివి కూడా పెట్టొచ్చు. అది ఎందుకు ఏంటో తర్వాత చెప్తాను మీకు. సో ఎక్కడెక్కడ ఏ సీట్లు మిగిలిపోయినది లిస్ట్ అంతా వాళ్ళు ఇస్తారు. కాబట్టి అది చూసుకొని జూలై 24 తర్వాత వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఆ జూలై 24 తర్వాత మనం అప్లై చేయాలి. లాస్ట్ ఇయర్ సీసాబ్ అనేది 3 రౌండ్స్ జరిగింది. ఈ సంవత్సరం మాత్రం 2 రౌండ్స్ జరుగుతుందని మనకి వాళ్ళ డైరెక్టర్ చెప్పారు. కాబట్టి ఈ సంవత్సరం 2 రౌండ్సే ఉంటాయి. అయితే సీసాబ్కి వెళ్ళేటప్పుడు మీ సీట్ మీకు ఉంటుందా ఉండదా? జోసాలో డబ్బులు కట్టేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీ సీట్ మీకు కన్ఫర్మ్ గా ఉంటుంది. సీసాబ్లో దీనికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకుంటే వస్తే ఈ సీటు పోయి అదే ఉంటుంది, ఈ సీట్ ఇంకా ఉండదు, జోసాలో వచ్చిన సీట్ ఉండదు. లేదు, మీకు అక్కడ సీసాబ్లో ఏ సీటు రాకపోతే మీ సీటు మీకు కన్ఫర్మ్ గా ఉంటుంది. హ్యాపీగా సీసాబ్ అయిపోయిన తర్వాత ఎన్ఐటీనో, ట్రిపుల్ ఐటీనో, జిఎఫ్టీకి వెళ్ళిపోవచ్చు. మరి జోసాలో సీటు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, జోసాలో సీటు రాని వాళ్ళు ఏం చేయాలి? సీసాబ్కి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అది 3000 4000 కదండి, దగ్గర దగ్గర 40,000 దాకా ఉంటుంది. అది ఫీజు కట్టిన తర్వాతే లోపలికి వెళ్లాల్సి అయితే ఉంటుంది. సో జోసాలాగా ముందుగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఉండదు, డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఫస్ట్ రౌండ్ వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్ రౌండ్ లో సీటు వస్తే నో ప్రాబ్లం, సీటు రాకపోయినా నో ప్రాబ్లం. బట్ మీరు సెకండ్ రౌండ్కి వెళ్ళారు అంటే, సెకండ్ రౌండ్కి వెళ్ళిన తర్వాత సీటు వచ్చిందా తీసుకొని తీరాల్సిందే. సీటు వచ్చిన సీటు తీసుకోకుండా నేను సీటు క్యాన్సిల్ చేసుకుంటా, నా డబ్బులు నాకు ఇచ్చేయమంటే ఇవ్వరు. సో డబ్బులు రిఫండ్ కావాలి అని ఎవరన్నా అనుకున్నట్లయితే సీసాబ్లో ఫస్ట్ రౌండ్లో ఎగ్జిట్ అవ్వాల్సిందే. సీసాబ్ సెకండ్ రౌండ్కి వెళ్ళారు అంటే ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోవాల్సిందే, డబ్బులు అయితే రిటర్న్ రావు. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ పర్టికులర్ గుర్తుపెట్టుకోండి. సీసాబ్కి అప్లై చేస్తున్నప్పుడు జోసాలో సీటు ఉంచుకొని మీరు సీసాబ్కి సపరేట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దీనికన్నా బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ సెకండ్ రౌండ్ దాకా మీకు ఏమీ రాకపోతే మీ సీట్ మీకు ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఒకవేళ సెకండ్ రౌండ్ లో కనుక సీటు వస్తే ఈ ఉన్న సీటు పోతుంది. కాబట్టి డబ్బులు కూడా వెనక్కి తిరిగి రావు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. మరి ఐఐటీలో సీటు వచ్చిన పరిస్థితి ఏంటి? నాకు ఐఐటీలో ఎక్కడో లీస్ట్ వచ్చింది సార్, ఆ బ్రాంచ్ పేర్లు మనం అనకూడదు, కానీ ఎక్కడో నాకు లీస్ట్ వచ్చింది,
నేను అప్లై చేయొచ్చా సీసాబ్ అంటే? డెఫినెట్ గా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. డబ్బులు కట్టి మళ్ళీ అప్లై చేసుకోవాలి. సీసాబ్ సపరేట్ ఫీజు ఉంటుంది, అది ఎంత ఏంటనేది ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి చెప్పలేం. డబ్బులు కట్టి ఎంటర్ చేసుకోవాలి. ఐఐటీలో సీటు మీరు విత్డ్రా చేసుకోవాలి. ఐఐటీలో సీట్ విత్డ్రా ఎలా చేసుకుంటారంటే ఆ కాలేజీకి వెళ్ళిపోవటం, ఆ కాలేజీకి వెళ్ళిపోయి నాకు సీట్ అవసరం లేదని పెట్టేసుకోవటం, డబ్బులు కావాలి అనుకుంటే. అది కూడా రిటర్న్ రావు. లేదా సీసాబులో డబ్బులు కట్టేస్తారు కాబట్టి వెళ్ళిపోవటం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఐఐటీలో సీటు వచ్చిన వాళ్ళు సీసాబుకు వెళ్తే ఇక్కడ సీటు వచ్చింది అంటే ఐఐటీలో సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది, లేదా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మీకు గనక రాసే ఉద్దేశం ఉంటే ఐఐటీలో మీకు అడ్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే ఐఐటీ సీటు క్యాన్సిలేషన్ అనేది ఉండదు కాబట్టి. మరి ఐఐటీలో నా సీట్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి సీసాబ్ కంటే? జోసాలో మనకు 5 రౌండ్లు ఉంటాయి కాబట్టి 4th రౌండ్ అయిపోయిన తర్వాత కావాలంటే ఐఐటీ సీట్ విత్డ్రా చేసేసుకోవచ్చు, క్యాన్సిల్ చేసేసుకుంటే మీ డబ్బులు మీకు వస్తాయి. అప్పుడు కావాలంటే మళ్ళీ సీసాబ్కి వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సెకండ్ ఇయర్ మీరు నెక్స్ట్ ఇయర్ మీరు లాంగ్ టర్మ్ తీసుకుని లేకపోతే ఎక్కడైనా చదువుకుంటూ సీట్ వచ్చిన ఐఐటీలో ఇస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు, విత్డ్రా చేసుకున్నారు కాబట్టి. అలా కాకుండా జోసా 5 రౌండ్లు పార్టిసిపేట్ చేసి ఐఐటీలో ఎక్కడో బిలాయిలో ఏదో మీరు ఊహించని జియోలాజికల్ సైన్స్ ఏదో బ్రాంచ్ వచ్చేసి మీరు సాటిస్ఫాక్షన్ లేకుండా సీసాబ్కి అప్లై చేసి సీసాబ్లో ఎక్కడ ఎన్ఐటి వరంగల్ లేదు మెకానికల్ వచ్చింది ఇక్కడికి వెళ్ళిపోతాను అనుకుంటే అక్కడ సీటు ఉండదు కాబట్టి, అక్కడ డబ్బులు కట్టి ఐఐటీలో సీటు మీ సీటు వేస్ట్ అయిపోయింది కాబట్టి మీకు నెక్స్ట్ ఇయర్ కనుక మళ్ళీ రాస్తే ఐఐటీలో మీకు సీట్ అయితే ఇవ్వరు. ఇది సీసాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో సీసాబ్లో పార్టిసిపేట్ చేయాలంటే ఎవరైనా పార్టిసిపేట్ చేస్తూ, జోసాలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చేయొచ్చు, జోసాలో పార్టిసిపేట్ చేయకుండా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళు చేయొచ్చు. కానీ సీసాబ్లో ఫస్ట్ రౌండ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. సీసాబ్కి ఎవరైనా సరే సెకండ్ రౌండ్ వెళ్ళారా అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే, ఎక్కడ కాలేజ్ వచ్చినా జాయిన్ అవ్వాల్సిందే. జాయిన్ అవ్వకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ రావు. సో అందుకని పెట్టుకునేటప్పుడు సీసాబ్ అంత ఈజీగా కాదు, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. జోసాల సీట్ వచ్చిన వాళ్ళు దీనికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎక్కడా రాని వాళ్ళు లేదు నాకు విట్లో ఉంది, ఎస్ఆర్ఎంలో ఉంది, ఎంసెట్లో మంచి కాలేజ్ ఉంది అనుకుంటే దానికన్నా బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి. వస్తే వెళ్ళటం, రాకపోతే ఫస్ట్ రౌండ్ తర్వాత క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు వస్తాయి. సెకండ్ రౌండ్కి ఎవరు వెళ్ళినా మీ డబ్బులు మీకు రిటర్న్ రావు, అది ఎంతైతే అంత. సో ఇది సీసాబ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మరిన్ని వివరాలు మీకు ఏదంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.